మే 13 జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా విశాఖ జిల్లా పెందుర్తి స్థానిక 96వ వార్డు వైసీపీ నాయకులు లెక్కల రమేష్ ఆధ్వర్యంలో ద్రోణరాజనగర్ రెల్లికాలనీలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నంరెడ్డి అదీప్రాజు సతీమణి అన్నపరెడ్డి శిరీష ఇంటింటి ప్రచార కార్యక్రమంలో ప్రజలు హారతలు పెట్టారు. ఈ సందర్భంగా అన్నపరెడ్డి శిరీష ఇంటింటి ప్రచార కార్యక్రమంలో మంగళవారం సాయంత్రం మాట్లాడుతూ కాలనీలో ఉన్న అక్క చెల్లెమ్మలు తమ ఇంటి ఆడపడుచులు ఎంతో సోదరభావంతో తమపై ఆదరాభిమానాలు చూపిస్తున్నారని ఆమె తెలిపారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న ప్రభుత్వానికి మళ్లీ ప్రజలు పట్టం కడతారని ఆమె తెలిపారు. అలాగే పెందుర్తి అసెంబ్లీ ఎన్నికల్లో అన్నపరెడ్డి అదీప్రాజును అత్యధిక మెజార్టీతో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో 96వ వార్డు అధ్యక్షుడు దాడి ఉమామహేశ్వర, వైసీపీ నాయకులు లెక్కల ప్రసాద్, లెక్కల వేణు తదితరులు పాల్గొన్నారు. फोटो నమస్కారాలు. ఈరోజు 96 వార్డ్ ద్రోణరాజనగర్ బీసీ కాలనీలో ఇంటింటి ప్రచారం ప్రారంభించడం జరిగింది. ఈరోజు ప్రతి మహిళ తన ఆడపిల్ల తన ఇంటికి వస్తే ఎలా ఆశీర్వదిస్తారో ప్రతి ఒక్కరు కూడా బొట్టు పెట్టి ప్రతి ఇంటికి అమ్మ రా అని చెప్పి నన్ను తీసుకెళ్ళడం జరిగింది. అందరూ కూడా మాకు మళ్ళీ జగనన్నే కావాలి, అలాగే అదీప్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా మళ్ళీ కూడా మేము మంచి మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి అందరూ నాకు భరోసా ఇవ్వడం జరిగింది. ఈరోజు వీళ్ళందరూ చూపించిన అభిమానం నేను నా జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను. ఎందుకంటే అందరూ కూడా తన ఆడపిల్ల తన ఇంటికి వస్తే ఎలా ఆశీర్వదిస్తారో అంత బాగా అందరూ ఆశీర్వదించారు. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో 96 వార్డు అధ్యక్షులు ఉమా గారు, అదేవిధంగా లెక్కల రమేష్ గారు, లెక్కల వేణు గారు, లెక్కల ప్రసాద్ గారు, పోతమ్మ, ఇంకా అలా ఇంకా పేరు జరిగింది. మాకు మా కార్యకర్తలే మాకు బలం.